హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వచ్చేసి తెలుసుకోబోయే స్టాక్ వచ్చేసి ఉజాస్ ఎనర్జీ లిమిటెడ్. ఓకే, అండ్ దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 346 crores అండ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 32 రూపీస్ 8 పైసా. హైయెస్ట్ వచ్చేసి 33, లోయెస్ట్ వచ్చేసి 1.5. స్టాక్ పిఈ రేషియో వచ్చేసి 14.5 అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 3.62. డివిడెండ్ ఈల్డింగ్ వచ్చేసి 0, ఆర్ఓసిఈ వచ్చేసి -1.55, ఆర్ఓఈ వచ్చేసి -29.5, ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ. దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, incorporated in 1999, Ujjas Limited is engaged in generation of solar power and manufacturing, sales and services of solar power plants, projects, manufacturing and sales of electric vehicles. ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఈవీ వెహికల్స్కి సంబంధించింది, సోలార్ ప్యానల్స్కి సంబంధించింది అండ్ సోలార్ పవర్ జనరేషన్కి సంబంధించింది. ఆల్రెడీ మీరు మోడీ నోట వినుంటారు. ఓకే, ఇప్పుడు ఇవి ఫ్యూచర్ స్టాక్స్. మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకోవచ్చు. ఒకసారి అనాలిసిస్ చేసుకొని పెట్టండి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కంటిన్యూ ఇక్కడ చూడండి ఎలా పెరిగింది స్టాక్ ప్రైస్. 2 రూపీస్ ఉంది. ఒకటేసారి 16th ఏప్రిల్, మళ్ళీ 16th ఏప్రిల్ నుంచి 22nd ఏప్రిల్ వరకు 32.85 వచ్చేసింది. సైలెంట్గా ఉన్న స్టాక్, 2 రూపీస్కి ఉన్న స్టాక్ మెల్లమెల్లగా పెరుగుతూ ఒక్కటేసారి ఇక్కడ చలాన్ తీసుకుంది నవంబర్లో. ఇది దీని బ్రేక్అవుట్ ఉంది. మంచి అంటే ఇది ఇంటర్ ట్రేడింగ్కి మంచిగా యూజ్ అయ్యే స్టాక్. మీరు ఒక అనాలిసిస్ చేసుకోండి. కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ హ్యావ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 529 days to 69.3. అర్థమైంది వచ్చిందా పాస్ చేసిన పని అనేది. స్టాక్ ఇస్ ట్రేడింగ్ at 9.06 times its book value and the company has a lower interest coverage ratio. Company has delivered a poor sales growth of -39% over past 5 years. Promoters holding is low. Company has low returns on equity. Earning includes another income of 20.6 crores and the company has a debtors of 1001 days. ఇది ఇంట్రా ట్రేడింగ్కి ఇప్పుడు ఎనీ స్టాక్ అంటేనే రిస్క్, దట్టు ఇంట్రా ట్రేడింగ్ ఏదైనా వర్కౌట్ అవుతుంది. చూడండి, సేల్స్ డిసెంబర్ టు డిసెంబర్ 22. ఓకే, అండ్ ఆపరేటింగ్ ఇన్కమ్ మైనస్లోనే పోయింది, అందుకే పెరగలేదు. ఇక్కడ చూస్తే మామూలుగా నెట్ ప్రాఫిట్కి వచ్చేసి ఈ డిసెంబర్ 22కి 23కి చూస్తే మీరు -5 నుంచి 45కి వచ్చింది. ఇది మళ్ళీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి -5 నుంచి 16కి వచ్చింది. ప్రాఫిట్స్ అండ్ లాసెస్ మార్చ్ టు మార్చ్ చూడండి, 22 మార్చ్కి 23 మార్చ్కి. ఇక్కడ ఇది మా ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి -2 నుంచి 4. ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ -110 నుంచి -19. మళ్ళీ నెట్ ప్రాఫిట్ వచ్చేసి -110 నుంచి -17. ఓకే, ఇక్కడ కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ ఉంది 160%. సిఏజిఆర్ వచ్చేసి 1500.2%. ఓకే, ఈ బ్యాలెన్స్ షీట్ మన క్వార్టర్కి వచ్చేది. నంబర్స్ అంతా తోపులేం కాదు, బట్ ఏదైనా ఇంట్రెస్ట్ ట్రేడింగ్కి డెబిటర్ డేస్, ఇన్వెంటరీ డేస్, డే పేయబుల్స్ చూస్తే మీకు పెరుగుదల ఇలా కనిపిస్తుంది రేషియోస్లలో. షేర్ హోల్డర్ చూడండి, ప్రమోటర్స్ హోల్డింగ్ 94.97%. ఇక్కడ ఫారెన్ ఇన్వెస్టర్స్ లేరు, పబ్లికే ఉన్నారు. ఇక గవర్నమెంట్ లేదు, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా లేరు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఉజాస్. ఇప్పుడు ఏంటంటే కంటిన్యూగా పెరుగుతూ ఉంది. అది చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ 1 month చూడండి,
27 నుంచి 33. 27 ఏ రోజు ఉంది? 16th ఏప్రిల్. ఈరోజు డేట్ ఎంత? 23rd ఏప్రిల్. ఇది పరిస్థితి. 16 నుంచి 23rdకి 5 రూపీస్ పెరిగిపోయింది, 5-6 రూపీస్. దీంట్లో చిన్న విషయం ఏం కదా, చిన్న పెనీ స్టాక్ కాబట్టి మనకు ఇంట్రాడేకి వర్కౌట్ అవుతుంది. డూ యువర్ అనాలిసిస్ అండ్ టేక్ యువర్ ఓన్ రిస్క్ అండ్ హ్యావ్ ప్రాఫిట్స్. అయితే మీకు ఏమైనా పెనీ స్టాక్ గురించి నచ్చితే ప్లీజ్ డూ like, subscribe and share. Thank you for your time. Thank you.